అందరికీ నమస్కారం. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మూలాలు మర్చిపోకూడదు. మూలాలు మర్చిపోయాము అంటే బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చిందంటే అమాంతం కింద పడిపోతాం. మనని ఓన్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మన కష్టాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళటానికి మనకు తోడుగా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. సమయం ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు. ఒక టైంలో హవా నడిసిద్ది, ఒక టైంలో బ్యాడ్ నడిసిద్ది. ఆ బ్యాడ్ సిచ్యువేషన్ నడిచినప్పుడు మనతో ఉండేది మన మూలాలు మాత్రమే. ఆ మూలాలను మనం మర్చిపోయి వాటిని వదిలేసుకున్నామంటే, అవి తోడుగా లేవు అంటే మనం ప్రమాదంలో ఉన్నామనే అర్థం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రమాదంలో ఉన్నాడు. ఖచ్చితంగా అదే ప్రమాదంలో ఉన్నాడు. ఏ మూలాలైతే జగన్మోహన్ రెడ్డి గారిని జాకీలెత్తి పైకి లేపాయో, ఏ మూలాలైతే జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడిగా నిలబెట్టాయో, ఏ మూలాల వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీ పెరిగి అధికారాన్ని సంపాదించగలిగిందో, ఒక పెద్ద రాజకీయ పార్టీగా అవతరించగలిగిందో, ఇప్పుడు ఆ మూలాలను జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మూలాలు ఎక్కడ ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారి అభిమానంలో ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారి పేరులో ఉన్నాయి. ఇలా చూడండి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతా కూడా రోడ్డుని పడి ఏడుస్తున్న పరిస్థితి. నిన్న వైఎస్ విజయమ్మ లేఖ చూసాం కదా, అంత ముందు రోజు వైఎస్ షర్మిల కామెంట్స్ చూసాం కదా, అంతకు ముందు రోజు వైఎస్ సునీతమ్మ ప్రెస్ మీట్ చూసాం కదా. వీళ్ళ ప్రెస్ మీట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని బ్యాడ్ చేస్తున్నాయి. నో డౌట్ బ్యాడ్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తున్నాయి. సొంత కుటుంబాన్ని సరిగా చూసుకోలేవు, నువ్వు రాష్ట్రాన్ని నేను చూసుకుంటావు. సొంత చెల్లికే న్యాయం చేయలేవు, నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకి ఏం న్యాయం చేస్తావు అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు గుర్తుందా, గత ఎన్నికల్లో షర్మిల తిరుగుబాటు వల్ల షర్మిలకు జరిగిన లాభం ఏంటో తెలియదు కానీ జగన్కి జరిగిన నష్టం మాత్రం చాలా తీవ్రంగా ఉంది. వైఎస్ వివేకా కేసులో వైఎస్ సునీత న్యాయ పోరాటం, వైఎస్ షర్మిల రాజకీయ పోరాటం జగన్ ని పోయినసారి ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డిని బ్యాడ్ చేయడానికి ఖచ్చితంగా పనికొచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఉన్న కారణాల్లో, అంశాల్లో ఖచ్చితంగా ఇది కూడా ఒకటి. ఇప్పుడు వాళ్ళతో పాటు వైఎస్ విజయమ్మ కూడా కలుస్తున్నారు. ఇప్పటి వరకు వీళ్ళు సరిగా ఇంకా జగన్మోహన్ రెడ్డిని, అంటే విజయమ్మ అంటే షర్మిల అంటే వదిలేయండి, పోయినసారి ఎన్నికలతో ఆమె చెప్పేది అయిపోయింది. ఇప్పుడు విజయమ్మ వీళ్ళతో కలిసి, ఈ ముగ్గురు కలిసి, షర్మిల, సునీత, విజయమ్మ కలిసి ముగ్గురు కలిసి బయలుదేరి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం మొదలు పెట్టారనుకోండి, తిరిగి అది జగన్కి ఎంత బ్యాడ్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. జగన్ తన అహంభావంతోనో తెలియదు, తన ఇగోతోనో తెలియదు, వాటెవర్ ఆస్తిని వదులుకోకూడదు అనేటువంటి ఆలోచనతోనో తెలియదు కానీ, ఆస్తి మీద అతి ప్రేమతో ఏం తెలియదు కానీ, కుటుంబాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలే. నిజానికి ఇదే విజయమ్మనో షర్మిలానో జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడి ఏదో ఒక్కడ సర్దుబాటు చేసుకునే అవకాశం ఉండే. కూర్చుంటే ఏ సమస్య అయినా పరిష్కారం వద్దండి. వీళ్ళెవరూ జగన్మోహన్ రెడ్డి గారి శత్రువులు కాదు, వీళ్ళెవరూ జగన్మోహన్ రెడ్డి గారి చెడు కోరుకునే వాళ్ళు కాదు. తమకు కావాల్సింది ఏదో జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదని, తమను పట్టించుకోవట్లేదని కారణం చేత బయటకు వచ్చిన వాళ్ళు తప్ప, ఇప్పుడు షర్మిలాకి పిలిచి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చో, లేదో ఆస్తిలో తను అనుకున్నటువంటి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ఇచ్చో ఏదో ఒక సర్దుబాటు చేసుకుంటే ఇష్యూ క్లోజ్. ఇద్దరు బిడ్డలు కలిసి ఉన్నారంటే విజయంకి అసలు ఏ ఇబ్బంది లేదు. కొడుకుతో ఇద్దరు బిడ్డలు కలిసి ఉండాలని ఆమె కోరిక. బిడ్డకి కొడుకు అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి కారణం ఇచ్చి ఆమె బయటపడుతుంది. కానీ షర్మిలాతో జగన్మోహన్ రెడ్డి సెటిల్మెంట్ చేసుకోగలిగితే ఇష్యూ క్లోజ్. మరి ఎందుకు చేసుకోవట్లేదు? ఒకరితో నేను రాజీ చేసుకునేది ఏంది? అయినా నా పార్టీ ఆల్రెడీ స్ట్రెంత్ అయిపోయింది, నాకంటూ అభిమానులు ఉన్నారు, నాకంటూ నెట్వర్క్ ఉంది, నాకంటూ ఒకసారి అధికారం వచ్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు కాదనుకుంటే నాకే అధికారం, వేరే పార్టీ కూడా పెద్దకేం లేదు కదా, కూటమి కాదు అనుకుంటే నాకే అధికారం. దీనికోసం నేను వీళ్ళతో ఎందుకు రాజీ పడాలి, వీళ్ళని ఎందుకు ఆస్తులు అప్పచెప్పాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడేమో. కానీ వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డికి జరిగే డ్యామేజ్ చాలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి తెలియట్టే ఆ డ్యామేజ్ ఏంటో. రేపొద్దున పులివెందుల్లో ఈ వైఎస్ విజయమ్మ పోటీ చేసింది అనుకోండి, ఆల్రెడీ గతంలో పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ విజయమ్మ ఉన్నారు కాబట్టి, రాజశేఖర రెడ్డి సతీమణికి అక్కడ ఆమెకు ఒక గుర్తింపు అంటూ ఉంది కాబట్టి, ఇప్పుడు షర్మిల పోటీ చేయడం, సునీత పోటీ చేయడం వదిలేయండి. వైఎస్ విజయమ్మ పోటీ చేసి వైఎస్ షర్మిల, సునీత విజయమ్మ కోసం ప్రచారం చేస్తే, వాళ్ళ ప్రచారం చేసినా విజయమ్మ పోటీ చేసినా జగనే గెలవచ్చేమో కానీ జగన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. పులివెందుల మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. మామూలుగా ఏం చేస్తాడు, కడప జిల్లాలో వైఎస్ అవినాష్ రెడ్డికి వదిలేసి ప్రచారం అంతా నువ్వు చూసుకుని స్టేట్ వైడ్ జరగాలి కదా, నేను రాష్ట్ర నాయకుని కదా అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. కానీ ఇప్పుడు వైఎస్ విజయమ్మకి కౌంటర్గా అవినాష్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే జనం రిసీవ్ చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకోరు. జగనే వచ్చి స్ట్రాటజీ ప్లే చేసుకోవాలి. జగనే వచ్చి తన తరపున తను ప్రచారం చేసుకోవాలి. ప్రచారాన్ని అవినాష్ రెడ్డి భుజాన్ని వేయలేడు, ప్రచారాన్ని సతీష్ రెడ్డి భుజాన్ని వేయలేడు. ఒక పులివెందుల మీద ఫోకస్ చేయాల్సి వస్తే స్టేట్ వైడ్ ఎవరు చూసుకుంటారు? జగన్ స్టేట్ వైడ్ చూసుకోవాలి ఎలక్షన్ అప్పుడు. సో జగన్ ని పులివెందుల్లో కట్టి పడేసిన వాళ్ళు అవుతారు విజయమ్మ, షర్మిల, సునీత కలిసి. లేదా కడప జిల్లాలో కట్టి పడేసిన వాళ్ళు అవుతారు. కడప జిల్లాకి జగన్ ని పరిమితం చేసిన వాళ్ళు అవుతారు. రెండోది, వాళ్ళు చెప్పే మాటలు స్టేట్ వైడ్ గా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి టూ బ్యాడ్ అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సమస్యని ఆదిలోనే తెంచుకోగలగాలి. కుటుంబ సమస్యలు ఎప్పుడు రోడ్డు మీద దాకా రావద్దండి. కుటుంబ సమస్యలు రోడ్డు మీద దాకా వచ్చాయంటే మన పరువు పోయినట్టే లెక్క, మన క్యారెక్టర్ పోయినట్టే లెక్క. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి అదే క్వశ్చన్ మార్క్ ఉంది, జగన్మోహన్ రెడ్డి పరువు గురించి అదే క్వశ్చన్ మార్క్ ఉంది. దాన్ని క్రియేట్ చేసుకుంటే అది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు లేకుండా వైసీపీ లేదు కదా, ఓపెన్ గా మాట్లాడుకుందాం.
ఆ రోజు విజయమ్మ గనక బయటికి రాకపోతే వైసీపీకి ఈ పరిస్థితి ఉండేదా? ఆ రోజు షర్మిల గనక 3200 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేయకపోతే, అప్పుడు జైల్లో ఉన్నప్పుడు వైసీపీ నాయకుడు కూడా అసలు ఎవరైనా బయటకు వచ్చిండా? ఎవరు నాయకులు ఆ జిల్లాల్లో ఉన్నారు. స్టేట్ వైడ్ గా ప్రొజెక్ట్ చేయగలిగిన ఎవరు ఉన్నారా? రాజశేఖర రెడ్డి సానుభూతిని క్యారీ చేసేవాళ్ళు. ఈ విజయమ్మ ఇదే షర్మిల రోడ్డు మీద తిరగటం వల్ల, కన్నీరు పెట్టుకోవడం వల్ల కదా రాష్ట్ర ప్రజలు కరిగి జగన్ వైపు నిలబడింది. అయ్యో పాపం ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అన్యాయం చేశారు అనే ఒక సానుభూతి క్రియేట్ అయింది. ఇప్పుడు అదే కుటుంబం మమ్మల్ని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ముగ్గురు ఆడవాళ్ళు కలిసి తిరిగారనుకోండి స్టేట్ వైడ్ గా, ఎంత ఇంపాక్ట్ చూపిస్తే చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా జగన్ ని డిజోన్ చేసుకుంటారు. ఆల్రెడీ మన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఎందుకు ఓడిపోయింది? కారణం ఇదే కారణం. జగన్మోహన్ రెడ్డి గారి అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డారు. అందులో అధికారం కూటమి వైపు ఉంది కాబట్టి వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్ అయింది. సో జగన్ మూలాలు వదిలేస్తే ప్రమాదం జగన్కే. సమస్యని ఇప్పటికైనా చెంచుకోవాల్సిన బాధ్యత. అయినా నాకు తెలియకడుగుతండి, ఇప్పుడు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఆ ఒక్క ఆస్తి వదులుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అడుక్కునే పరిస్థితిలో ఏమన్నా ఉన్నాడా? లేదు కదా, చాలా ఆస్తులు ఉన్నాయి కదా. పైగా ఇప్పుడు అధికారం జగన్మోహన్ రెడ్డికి రాలేదనుకోండి 2029లో, జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న కేసులు ఏదో ఒక తేలింది అనుకోండి, ఫుల్ పెజ్జు ఏలిపోతారు. ఏదో కేసు తేలితే ఇప్పుడు అర్థం కట్ట జగన్మోహన్ రెడ్డికి మళ్ళా ఓడిపోతే పొలిటికల్ లాబింగ్ తగ్గిద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోన్ కాల్ చేస్తే కేంద్రంలో ఉన్న పెద్దలు ఏమన్నా మాట వింటున్నారేమో, ఇతనితో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేద్దాం, ఏమో ఎప్పుడు పోయి ఏమొస్తుందో, ఇతనికి కూడా జనంలో ఆదరణ ఉంది కదా అనుకుంటున్నారేమో. కానీ క్రమక్రమంగా ఓటములు ఎదురవుతా ఉంటే జగన్ స్థాయి కేంద్రం యొక్క పెద్దల దగ్గర తగ్గిపోయింది. మొన్న నాకున్న సమాచారం మేరకు మోడీ గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు జగన్ గారికి. అంటే క్రమక్రమంగా జగన్ పవరు కేంద్రం దగ్గర తగ్గిపోయింది, లాబింగ్ కెపాసిటీ తగ్గిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి కేసులు ముందుకు వచ్చాయంటే జైల్లో పడ్డాడు అంటే, శిక్ష పడి జైల్లో పడ్డాడు అంటే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా ఉండదు. ఇప్పుడు ఈ ఆస్తుల రక్షణ ఎవరు చేసుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తేనే, పార్టీ నిలబడితేనే, పార్టీకి ఎక్కువ ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఉంటేనే తన ఆస్తులు కాపాడుకోగలడు. అందుకేగా పార్టీ పెట్టింది, అందుకేగా రాజకీయాల్లోకి వచ్చింది. ఇప్పుడు రాజకీయంగా భూస్థాపితం అయ్యే పరిస్థితి వస్తుంది కేవలం కుటుంబం తిరుగుబాటు వల్ల. ఇప్పుడు ఈ ఒక్క ఆస్తును వదులుకుంటే మళ్ళా అధికారం రావడానికి, మళ్ళా ఆస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది జగన్కి. లేదు ఉన్న ఆస్తులు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఒక్కదాని కోసం పోయి ఈ అహంభావానికి పోయి కుటుంబంతో పెట్టుకుంటే, అంటే మూలాలతో పెట్టుకుంటే, ఎవరైతే మూలాలతో పెట్టుకుంటారో, ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది, అత్తవారింటికి దారేది అనుకుంటా, ఎక్కడ స్టార్ట్ అయ్యావో అక్కడికే వస్తారు అబ్బాయి. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం జైలు నుంచి స్టార్ట్ అయింది, అదే జైలుతో క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.